నగర తీర విశాఖలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల బడ్డీల తొలగింపు ప్రహాసనంగా మారింది. ఫుడ్ కోర్టులు, వీధి వ్యాపారుల బడ్డీలు తొలగించాలని జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేయడంతో అధికారులు యాక్షన్ లోకి దిగిపోయారు. ఈ తొలగింపుల్లో ప్రధానంగా నగరం నడిబొడ్డున ఉన్న ఫుడ్ కోర్టు వ్యవహారం మాత్రం వివాదంగా మారిందంటున్నారు. మేయర్ సహా కౌన్సిల్ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య దూరాన్ని పెంచిందంటున్నారు. వివాదాన్ని వండివారుస్తున్న ఫుడ్ కోర్టు వెనుక అసలేం నడుస్తోంది? లెట్స్ వాచ్. విశాఖ మహానగరంలో కొన్నేళ్లుగా వేల సంఖ్యలో బడ్డీలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు చిరు వ్యాపారులు. విస్తరిస్తున్న విశాఖ నగరంలో విద్య, ఉపాధి, పోటీ పరీక్షల పేరుతో స్థిరపడుతున్న ఎన్నో కుటుంబాలు ఈ నగరం నలుమూలలా స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, ఫుట్పాత్ వ్యాపారాలు పెరిగిపోయాయి. దీంతో ట్రాఫిక్ సమస్యకు తోడు మరోపక్క పార్కింగ్ సమస్య తలెత్తుతోంది. ఫుట్పాత్ మీద నడవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అనేక సమస్యలతో విశాఖ నగరం ఇరుకుగా మారిపోతోంది. దీనికి పరిష్కారమేంటని కొన్నాళ్లుగా తర్జన భర్జన పడ్డ అధికారులు చివరికి జీవీఎంసీ పాలకులకు ఒక సలహా ఇచ్చారట. ఆ సలహా ప్రకారం కౌన్సిల్ తీర్మానం కూడా చేసి ఆక్రమణలు తొలగించే బాధ్యతను అధికారులకు అప్పగించింది జీవీఎంసీ పాలకవర్గం. జీవీఎంసీ పరిధిలోని 8 జోన్లలో కూడా ఆక్రమణలను తొలగించాలని, ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించింది గ్రేటర్ విశాఖ పాలక వర్గం. దీనికి ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరు పెట్టి రంగంలోకి దూకారు జీవీఎంసీ అధికారులు. అందుబాటులో ఉన్న పరికరాలు, జేసీబీలతో కథన రంగంలోకి దూకారు. కనిపించిన బడ్డీలు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చిన్న పెద్ద తేడా చూడకుండా తొలగిస్తూ విశాఖ ప్రజల్లో మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు. ఆక్రమణల తొలగింపుతో విశాఖ నగరంలో అలజడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో చిరు వ్యాపారుల నుంచి ప్రతిఘటన ఎదురైనా వెనక్కి తగ్గలేదట అధికారులు. జీవీఎంసీ పరిధిలోని 8 జోన్ల పరిధిలో ఆక్రమణల తొలగింపులో ఎదురైన విమర్శల కంటే నగరం నడిబొడ్డున పాత జైలు గోడను ఆనుకుని సర్వీసు రోడ్డులో ఉన్న నైట్ ఫుడ్ కోర్టు దగ్గర మాత్రం పరిస్థితి మరీ దారుణంగా తయారైందట. అక్కడి వ్యాపారులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. బడ్డీలు ఎలా తీస్తారో చూస్తామంటూ ఎదురుదాడికి దిగారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. అనుకున్న పని చేసి చూపించారు. బడ్డీలు తొలగించారు. కానీ ఫుడ్ కోర్టు ఆక్రమణల తొలగింపుతో రాజకీయ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధుల గుండెల్లో అలజడి మొదలైందట. నైట్ ఫుడ్ కోర్టు వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడం, అధికారులు మాట వినకపోవడంతో ఆ ప్రభావం తమపై పడుతుందన్న భయం స్థానిక ఎమ్మెల్యేల్లో మొదలైందట. విశాఖ సౌత్ సెగ్మెంట్ పరిధిలోని నైట్ ఫుడ్ కోర్టు తొలగింపుతో స్థానిక జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నఫలంగా ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందట. ఆ సమయంలో ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఉండడంతో ఒక ప్రకటన విడుదల చేస్తూ అధికారుల తీరును ఎమ్మెల్యే తప్పుబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫుడ్ కోర్టు తొలగింపు హేయమైన చర్యగా ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పడం అందరినీ అయోమయంలో పడేసిందట. కౌన్సిల్ తీర్మానం చేసి వ్యాపారులకు 15 రోజుల ముందు నోటీసులు ఇచ్చి ఆక్రమణల తొలగింపుతో పాలకుల దగ్గర మంచి మార్కులు సాధించాలని ఉత్సాహంగా పనిచేసిన అధికారులు ఈ పరిణామాలతో అలజడి మొదలైందట. మరోపక్క జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోర్టుకి వెళ్లడం వల్లే ఫుడ్ కోర్టును తొలగించాల్సి వచ్చిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కార్పొరేటర్ల విదేశీయానంలో ఉండగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్న సమయం చూసి అధికారులు ఆక్రమణలు తొలగించడం అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని వ్యాపారులు విమర్శలు చేయడంతో నాయకుల ఆలోచనలో పడ్డారట. స్థానిక సంస్థల ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉంటుందోనని కొందరు భయపడుతున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాపారులకు మద్దతుగా ప్రకటన విడుదల చేసిన విషయం ఆ పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్కి తెలియదట. మీడియా సమావేశంలో కూడా తన చర్యలను సమర్థించుకున్న కార్పొరేటర్ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం ఎమ్మెల్యేలకు తెలియదా అని ప్రశ్నించారు. కౌన్సిల్ తీర్మానం చేసి అందరి ఆమోదంతో ఆక్రమణలు తొలగించిన జనసేన ఎమ్మెల్యే ప్రకటన వెనుక ఆంతర్యమేంటో తెలియక అధికారులు తికమక పడుతున్నారట. వరుసగా 10 రోజుల పాటు ఆక్రమణలు తొలగించిన అధికారులు ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా చిన్న బ్రేక్ ఇచ్చారు. దసరా తర్వాత ఆపరేషన్ లంగ్స్ కంటిన్యూ అవుతుందంటున్నారు. మరి అసెంబ్లీ ముగిసింది, ఎమ్మెల్యేలు లోకల్గా ఉన్నారు. ఫారిన్ టూర్ ముగించుకుని తిరిగొచ్చిన కార్పొరేటర్లు కూడా ఇక్కడే ఉన్నారు. ఆక్రమణల తొలగింపుపై వారంతా ఎలా స్పందిస్తారో చూడాలి.